హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థింగర్ బుచ్చి. ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్మస్ స్పెషల్ వీడియో. క్రిస్మస్ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది క్రిస్మస్ ట్రీ. మరి ఆ క్రిస్మస్ ట్రీని ఈజీగా ఎలాగ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రేజీ థింగర్ బుచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఒకటి కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, క్రేజీ థింగర్ బుచ్చి వీడియో పోస్ట్ చేసింది అని. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ టు ద వీడియో. ముందుగా ఈ క్రిస్మస్ ట్రీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సింది కార్డ్బోర్డ్ షీట్, బ్లాక్ పేపర్ అండ్ గ్రీన్ పేపర్స్, గమ్ బాటిల్, బ్రౌన్ కలర్, థర్మాకోల్ బౌల్స్, గ్లిట్టర్ పేపర్, వైట్ పేపర్స్ అండ్ సిజర్. వీటిని యూస్ చేసి క్రిస్మస్ ట్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బ్లాక్ పేపర్ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గమ్తో అంటించేయండి. చూసారు కదా, ఒక గమ్తో ఇలా ఈ షేడ్ అంటించేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా గమ్తో అంటించుకున్నాక దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తున్నట్టు రౌండ్గా కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ పేపర్ని తీసుకోండి. ఇప్పుడు దీని మీద ఇది పెట్టి ఇది ఉన్న రౌండ్ షేప్ని ఒక పెన్తో కానీ ఒక పెన్సిల్తో కానీ మార్క్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్నాక ఒక సిజర్ సహాయంతో దీన్ని కట్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా కట్ చేసేయాలి. ఇప్పుడు దీనికి గమ్ రాసేసుకొని ఈ కోన్లోకి అడ్జస్ట్ చేస్తూ అంటించేయాలి. చూసారు కదా, ఇలా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అంటించుకున్నాక దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఒక గ్రీన్ పేపర్ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, దీన్ని 3 పార్ట్స్లో ఫోల్డ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక సిజర్ సహాయంతో కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇలా చేసిన దాన్ని ఒక సిజర్ సహాయంతో లాస్ట్ పార్టిషన్ని ఇలా కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేయకుండా మిడిల్ పార్టిషన్ వరకు లాస్ట్ నుంచి కట్ చేసుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని చూసారు కదా ఇలా. ఇప్పుడు దీన్ని ఒక పెన్ సహాయంతో కానీ ఒక పెన్సిల్ సహాయంతో కానీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లైట్ ఫోల్డ్గా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి రెక్కల్లా ఉంటాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నెంబర్ ఆఫ్ పేపర్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోన్కి వీటిని అతికించాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా గమ్ని రాసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ని దీని మీద ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. అలా రౌండ్గా పెట్టేసుకోవడమే. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా జాయింట్ చేసేయండి. అట్ ది సేమ్ వే మిగతావి కూడా ఇలానే పెట్టుకోవాలన్నమాట. అగైన్ గమ్ దీని మీద అప్లై చేసుకుంటారు. దీని మీద ఆ పేపర్ని అతికించేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిని ఇలా ఫిక్స్ చేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇలా అంటించుకుంటే ఈ ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది.
నెక్స్ట్ ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని రౌండ్గా రోల్ లాగా ఒక పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా. దీన్ని గమ్తో అంటించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా రోల్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ పేపర్ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు సిజర్తో కట్ చేసుకోవాలి. రౌండ్గా సిజర్తో కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీని మధ్యలో గమ్ రాసుకొని దీని మీద ఈ వైట్ రోల్ని పెట్టి అంటించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని బ్రౌన్ కలర్లో పెయింట్ వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్తో పెయింట్ వేసేయండి. కలర్ పెయింట్ ఆరేలోపు గ్లిట్టర్ షీట్ని తీసుకొని దీన్ని స్టార్లా మార్క్ చేసుకోండి. స్టార్లా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 2 స్టార్స్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ స్టార్ని ఈ ట్రీ మీద అంటించేయండి. 2 సైడ్స్ ఇలా టాప్ ఆఫ్ ది ట్రీ మీద ఇలా అంటించుకోండి. ఇలా. ఇప్పుడు ఈ నెక్స్ట్ సైడ్ కూడా ఇలా ఫిక్స్ చేసేద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు క్రిస్మస్ ట్రీ లుక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు థర్మాకోల్ బౌల్స్ని అంటించుకోవాలన్నమాట. మీకు ఎలా నచ్చితే అలాగా ఈ గ్రీన్ కలర్ పేపర్ మీద ఇలా ఫిక్స్ చేసేయండి. ఈ మొత్తం పేపర్స్ని ఇలాగా అందంగా అంటించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి క్రిస్మస్ ట్రీ లుక్ అయితే వచ్చేసింది. ఇలా మీకు నచ్చినట్టుగా అందంగా ఇలా థర్మాకోల్ బౌల్స్ని అంటించుకోండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా డ్రై అయిపోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, స్టార్స్ అండ్ థర్మోకోల్ బౌల్స్ అంటించాక క్రిస్మస్ ట్రీ ఎంత అందంగా ఉందో. ఇప్పుడు దీనికి ఈ స్టెమ్ని ఫిక్స్ చేసేయాలన్నమాట. ఈ స్టెమ్ని ట్రీని కలిపి ఫిక్స్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిని ఇలా ఫిక్స్ చేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఇంట్లోనే క్రిస్మస్ ట్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీని ప్రిపేర్ చేసుకొని మీ క్రిస్మస్ని ఇంకాస్త బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకోండి. ఐ విష్ you and your family happy Merry Christmas. Hope you all like the video. If you like the video, like, share and subscribe. I see you very soon in the next video. Till then, keep watching Crazy Thinker Buchi. Bye bye.